నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అఫ్సాన్ రాయేష్ గారు ఉన్నారు. రాయేష్ గారు నమస్కారం. రాయేష్ గారు, ఒక యూనివర్సల్ డౌటే అనుకోండి, నాకే కాదు చాలామందికి ఉండి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అందుకే మీతో క్లారిటీ తీసుకునే ప్రయత్నం. ఫైల్స్ ప్రతిదీ ఈ ఫైలింగ్ ఎక్కడి నుంచి ఐఏఎస్ అధికారుల నుంచి చివరికి గ్రామాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థలో జరిగే దీంట్లో కూడా ప్రతిదీ ఈ ఫైలింగే కదా. ఎక్కడ ఏ ఫైల్స్ తగలబడినా ఫైల్స్ తగలబెట్టేశారు. దీనిలో ఈ ఫైల్స్ బయట ఉంటే కనుక ఏదో భారీ కుంభకోణం బయటకు వచ్చే అవకాశం ఉంది, అందుకే తగలబెట్టారు అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు ఆరోపిస్తూ వస్తున్నటువంటిది. నా డౌట్ ఏంటంటే, ఇక్కడ నిజమే కదా, ప్రతిదీ ఈ ఫైలింగ్ అయినప్పుడు ఏదో చెత్త పేపర్లో లేకపోతే మాన్యువల్గా పేపర్లో ఉపయోగించినటువంటి వాటిని తగలబెడితే వాటిలో ఉండేది ఏమంటుంది, అంతా ఈ ఫైలింగ్లోనే ఉంటుంది కదా. ఇది ఒకటి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకంత సీరియస్గా తీసుకుంది? మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీస్ తగలబడిపోతే ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ ఇచ్చి మరీ అక్కడికి పంపించింది. నిన్న పోలవరం ఫైల్స్ తగలబడిపోవటాన్ని మనం చూసాం. అంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి ఫైల్స్ తగలబడిపోవడం చూసాం. కరకట్ట మీద కొన్ని ఫైల్స్ తగలబడిపోవడం చూసాం. గోరి సంచుల్లో ఫైల్స్ తగలబడిపోతూ ఉన్నాయి. ఫైల్స్ తగలబడిపోతే బయటికి రాకుండా ఆగిపోయే ఉన్నాయా? ఇప్పుడంతా ఆన్లైనే ఉంటుంది కదా. నిన్న అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కూడా ఇదే విషయాన్ని మాట్లాడండి. నా డౌట్ ఇది. రోడ్డు మీద సడన్గా నీ వెహికల్ ఆపారు, నీ ఫోన్లో ఆర్సీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ చూపినా ఇప్పుడు దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. కానీ ఒక్కో సందర్భంలో నీ ఒరిజినల్ వెహికల్ ఆర్సీ కార్డు, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. అవును, వాటిని నేను కొట్టేశా, నీకు ఫోన్లో ఉంది కదా అని చెప్పని చలమణ అవుద్దా? మళ్ళీ కన్సర్న్ డిపార్ట్మెంట్ని అప్లై చేసుకొని మళ్ళీ నీకు డూప్లికేట్ కార్డ్స్ తెప్పించుకునే వరకు ఎంత తాపత్రయపడతావు? అంటే హార్డ్ కాపీకి ఉండే విలువ అది. ఇవాళ ఈ ఫైలింగ్ అవుతుంది వాస్తవమే. ప్రతిదీ ప్రభుత్వం దగ్గర బ్యాకప్ డేటా ఉంటుంది. కానీ మూలమైన ఫైల్ అనేది ప్రతిదీ సిస్టంలోనే ఇవాళ ఫైల్ జనరేట్ అవ్వదు, సిస్టంలోకి ఎంటర్ కాబడుతుంది. ఈ ఫైలింగ్ అవుతుంది ఫస్ట్ మాన్యువల్గానే, జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి ఫైలింగ్ బిగిన్ అవుద్ది. ఇవాళ చీఫ్ సెక్రటరీ సైన్ చేసే ఫైల్ అయినా కూడా సెక్షన్లోనే బిగిన్ అవుద్ది ఫైలింగ్. ఆ ఫైలు, ఆ నోట్ ఫైల్ అనేది చాలా కీలకం. కాబట్టి వాళ్ళ ముందు విచారణ వేగవంతం కాకుండా ఉండటం కోసం, అంటే కేసు మూలాల్లోకి వెళ్ళి ఫస్ట్ అంటే ఏ అవసరం రీచా ఫైల్ పుటప్ అయింది, అది ఏ సెక్షను ఏ అధికారి వరకు వెళ్ళింది, ఎవరెవరు దాని మీద వాళ్ళ రిమార్క్స్ నోట్ ఫైల్లో స్టేట్మెంట్స్ ఏం రాశారు. షాడో ఫైల్ వేరు, అది వేరేనా? ఓకే. నోట్ ఫైల్ అంతిమంగా దాన్ని అప్రూవ్ చేసిన అథారిటీ ఎవరు, ఇది ఆ ఫైల్లోనే ఉంటుంది. అది ఓకే. మనకి ఈ ఫైలింగ్ వచ్చేసరికి అంతిమంగా అప్రూవ్ చేసిన ఫైల్ మాత్రమే కనపడుతుంది. అవును, ఈ నోట్ ఫైల్స్లో ఉన్నది ఎంత కనపడదు. ఈ డేటా మొత్తం నోట్ ఫైల్స్లో ఉంటాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో, ఓబులాపురం మైనింగ్ కేసుల్లో మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి శ్రీలక్ష్మి గారు అరెస్ట్ అయ్యారు ఆ రోజున. ఎందుకు? బ్రాహ్మణి స్టీల్స్కి క్యాప్టివ్ మైన్స్గా కేటాయించబడ్డ మైన్స్ని, అంటే కడప జిల్లాలో గాలి జనార్దన్ రెడ్డి ద్వారా శంకుస్థాపన చేయబడి, అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడి గాలి జనార్దన్ రెడ్డి ద్వారా ఎస్టాబ్లిష్ చేయబోతున్న బ్రాహ్మణి స్టీల్స్ కోసం కేటాయించబడ్డ క్యాప్టివ్ మైన్స్. అంటే ఆ మైన్లో ఓర్ తవ్వితే ఈ స్టీల్ ప్లాంట్లోనే, ఈ స్టీల్ ప్లాంట్లో ఉక్కు ఉత్పత్తి కోసమే వాడాలి, దాన్ని వేరే అవసరాల కోసం వాడకూడదు. ఆ స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించబడ్డ మైన్స్లో క్యాప్టివ్ అనే పదాన్ని తీసేసి శ్రీలక్ష్మి
నోట్ ఫైల్లో అప్పటి వరకు ఉన్న క్యాప్టివ్ అనే పదాన్ని ఆమె తీసేసింది. అందుకే కదా అరెస్ట్ అయ్యి సంవత్సరాల తరబడి జైల్లో ఉంది. అది ఆ నోట్ ఫైల్లో సిబిఐ ఆమె తీసేసింది అనేది పసికట్టపట్టే కదా. ఆ ఫైలే తగలబెట్టేశారనుకో, జేడీ లక్ష్మీనారాయణ ఏం జరిగింది అని కనుక్కోవటానికి పలానా స్టీల్ కంపెనీ కోసం కేటాయించబడ్డ కంపెనీ ఓర్ని గాలి జనార్దన్ రెడ్డి ఎట్లా తవ్వగలిగాడు అని నిర్ధారణ చేసుకొని అటు గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని అంటే సాక్ష్యాధారాలు ఎక్కడుండి? ఇంక మొత్తం అప్రూవల్ అయిన తర్వాత ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్ చూస్తే ఎవరు ఏంటి అనేది తెలిసే అవకాశం లేదు. సబితా ఇంద్రారెడ్డి గారు మైనింగ్ మినిస్టర్ ఆ రోజున, ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆమె దగ్గర నుంచి ఫైల్ ఫార్వర్డ్ అయ్యేటప్పటికీ క్యాప్టివ్ ఉంది పదం. ఓకే ఓకే రైట్. శ్రీలక్ష్మి దగ్గరికి వెళ్ళినాక క్యాప్టివ్ తీసేసింది ఆమె. అందుకు శ్రీలక్ష్మి సంవత్సరాల తరబడి జైల్లో ఉండాల్సి వచ్చింది. అసలు ఆ ఫైల్నే మాయం చేసి, ఇది అనుభవపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అనుభవం ఉంది గతంలో. ఎందుకు పేడ ఈ ఫైళ్ళు ఇవన్నీ ఉండబట్టి కదా ఆ రోజు మన అరెస్ట్ చేసి అన్ని రోజులు జైల్లో ఉంచగలిగారు. ఇప్పుడు అసలు సాక్ష్యాధారాలు లేకుండా చేస్తే పేడ వదిలిపోద్ది అని చెప్పని ఈ వాసుదేవ్ రెడ్డి, వెంకటరెడ్డి వీళ్ళందరూ ఎప్పుడైతే జూన్ 4వ తారీఖు అధికార బాధ్యతలు మారిపోయినాయి అని చెప్పని ప్రజల నుంచి ఒక సమాచారం వచ్చేసిందో లెక్కింపులో, వాసుదేవ్ రెడ్డి ట్రంక్ పెట్టెల కొద్దీ ఫైళ్లు తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పని వార్తలు వచ్చినాయి కదా. హార్డ్ డిస్క్లు. వెంకటరెడ్డి చాలా లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లు కనపడకుండా చేశాడని వార్తలు వచ్చినాయి కదా. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా ఉన్న సమీర్ శర్మ విజయవాడ కరకట్ట మీద ఫైల్ గుట్టలుగా వేసి తగలబెట్టాడని చెప్పని సమాచారం వచ్చింది కదా. అదుపులోకి తీసుకున్న డ్రైవర్ చెప్పాడు కదా, మా చైర్మన్ సమీర్ శర్మ గారు చెప్పారు, అందుకని తెచ్చి తగలేస్తున్నామని చెప్పని. కాబట్టి అది ఒక రోడ్డు మొదలు పెట్టారు ఇప్పుడు ఫైల్ తగలేస్తే. కాకపోతే ఏంటంటే బ్యాకప్ ఉంటుంది, కానీ ఈ నోట్ ఫైల్స్ మిస్ అవుతాయి. మరి ఇప్పుడు పోలవరం వ్యవహారంలో తగలబెట్టిన వ్యవహారం కూడా ఇప్పుడు పోలవరం కూడా, పోలవరం ల్యాండ్ ఎక్విజిషన్కి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఎల్ఎంసి దాని ల్యాండ్ ఎక్విజిషన్లో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఆ అక్రమాలు చోటు చేసుకున్న తాలూకు వివరాలు బయటికి రాకుండా ఉండాలి అని అంటే శ్మశానాలకి, ప్రభుత్వ భూములకి వైసీపీ నాయకుల పేరిట భూములు వాళ్ళ భూములుగా చూపించేసి వాళ్ళకి పరిహారం ఇచ్చేసారు, ప్యాకేజ్ ఇచ్చేశారు. మరి ఆ వాస్తవాలు బయటకు వస్తే అందుకోసం ముందు విచారణ ఇమ్మీడియట్గా ఫైల్లో అయితే దొరుకుతుంది సమాచారం, దాని బ్యాకప్ ఉంటుంది. కానీ ఇది తగలబడితే కొంత లేట్ అవుద్ది, ఈలోపు కొంచెం సర్దుకోవడానికి ఆస్కారం ఉంటుందేమో, ప్రభుత్వం వేగంగా విచారణ చేయడానికి ఆస్కారం ఉండదేమో అని అత్తెలి వ్యవహారాలు. ఎండ్ ఆఫ్ ది డే ఇవాళ మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ తగలబెట్టారు, ఆగిపోయింది అక్కడితోటి. సిసోడియా గారు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. నువ్వు ఫైల్ తగలబెడితే ఏం చేయగలుగుతావు? జరిగిన లావాదేవీని కొన్నాళ్ళ పాటు కనపడకుండా చేయగలుగుతావు. కానీ అసలు బాధితులు ఉన్నారు కదా, అవును, బాధితులను కూడా నువ్వు మ్యానిపులేట్ చేయలేవుగా, వాళ్ళని కూడా మాయం చేయలేవుగా. స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ సిసోడియా గారు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. 500 మంది వచ్చి వరుస గట్టికి నిలబడి, అయ్యా మాది సో అండ్ సో సర్వే నెంబర్, సో అండ్ సో విలేజ్, ఇంత ఎక్స్టెంట్, దీన్ని పలానాళ్ళు ఈ విధంగా మ్యానిపులేట్ చేసి ఈ రకంగా వాళ్ళ పరాధీనం చేసుకున్నారు అని పూర్తి కంప్లైంట్లు ఇచ్చారు. మళ్ళీ బ్యాకప్ ఫైల్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంతసేపు పట్టుద్ది? ఓహో పలానా దాంట్లో ఈ లావాదేవీ జరిగిందా, దాని బ్యాకప్ ఏమేమి ఉన్నాయి డేటా దీండి బయటికి. ఆ జరిగిన ఇష్యూ అయిన పాస్బుక్లు, వాళ్ళ పేరిట ప్రభుత్వ ఆన్లైన్లో 1Bలో ఎంటర్ అయిన లావాదేవీలు అన్నీ ఉంటాయి కదా. ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన భార్యకి సంబంధించి 145 ఆస్తులు ఎలక్షన్ అప్పుడు వీటిలో డిస్క్లోజ్ చేయలే. ప్రత్యర్థి తలుసుకుంటే ఆగిందా? మొత్తం అన్ని లాకరాల బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టుకి సబ్మిట్ చేయాలి. ఇవాళ కొద్దిగా టైం పడుతుంది అంతే. అంటే ఈ విషయాల్ని పసిగట్టే చంద్రబాబు అంత వేగంగా స్పందించాడు ఆ విషయంలో. అంతే మరి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తగలబెడుతున్నది ప్రభుత్వ రికార్డుని, అంటే ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు వాళ్ళు. మనం నక్సలైట్లు ఈ రాజ్య వ్యవస్థని గుర్తించకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తారు. దానికి
ఈ ప్రభుత్వ కార్యాలయాలు దహనం చేస్తున్న దానికి ప్రభుత్వ రికార్డులు దహనం చేస్తున్నదానికి మధ్య తేడా ఏముంది? వాళ్ళ మీద ప్రభుత్వాలు యుద్ధం చేస్తున్నాయి కదా, వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు, ఈ రాజ్య వ్యవస్థని గుర్తించట్లేదు అని చెప్పని, సమాంతర తుపాకీ వ్యవస్థను నడిపిస్తున్నారు వాళ్ళు అని చెప్పని వాళ్ళ మీద ప్రభుత్వాలు యుద్ధం చేస్తున్నాయి. వాళ్ళని కాల్చి చంపింది కూడా సమర్థించుకుంటున్నారు. మరి అటువంటప్పుడు సివిల్ సొసైటీలో ఉండి ప్రభుత్వాధికారులుగా ఉండి ప్రభుత్వంలో నిన్నటిదాకా ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళ ఆదేశాలతోటి ఇవాళ ఈ రకంగా రికార్డుల్ని దగ్ధం చేసే సాహసాన్ని కూడా కడుతున్నారు అని అంటే ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు. మీ ఉనికిని మేము గుర్తించాం, మేము అనుకున్నది చేయగలుగుతాం అని చెప్పని రాజ్యాన్ని అంటే వాళ్ళ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు. వాళ్ళు రాజద్రోహం దాన్ని 100% రాజద్రోహ కేసు పెట్టి ఇటువంటి చర్యలకు పాల్పడ్డ వాళ్ళని ప్రభుత్వ కార్యాలయాలను తగలబెట్టినా ఎప్పుడు విన్నాం మనం? అల్లూరి సీతారామరాజు పోలీస్ స్టేషన్ దహనం చేశాడని విన్నాం మనం. వీళ్ళ స్వాతంత్ర సమరయోధులా? ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వోద్యోగులుగా ఉండి వాళ్ళ ప్రోద్బలంతో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అని అంటే ఖచ్చితంగా నక్సలైట్ల మీద ఏ విధమైన కేసులు పెట్టడానికి ప్రభుత్వాలు వెనకాడవో ఇటువంటి వాళ్ళ మీద కూడా అంతకన్నా అంటే కఠినమైన కేసులు పెట్టాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. వాళ్ళని ఒక్క క్షణం కూడా ఇటువంటి చర్యలకు పాల్పడాలని ఆ విధుల్లో కొనసాగనివ్వడానికి వీల్లేదు. అంటే అలాగే అంత ధైర్యంగా ఎట్లా అధికారులు చేస్తున్నారు? అధికారులు చేస్తున్నారు అని అంటే అందరు అధికారులు ఎందుకు చేస్తారు? తప్పుడు సంపాదనకు అలవాటు పడి తప్పుడు ఆదేశాలు పాటించి తప్పుడు పనులు చేస్తున్న తప్పుడు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తప్పులు బయటికి రాకుండా కప్పిపెట్టుకోవడానికి, ఒక తప్పును కప్పిపెట్టుకోవడానికి ఆల్రెడీ వాళ్ళు కూడా భాగస్తులే దాంట్లో. ఒక తప్పును కప్పిపెట్టుకోవడానికి 10 తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ.